ఇంత పెద్ద ఇల్లు ఉన్నది ఒక్కరు కూడా కాలేదట. ఎవరిని అడుగు ఎవరికి కిరాయికిత్తలేంది. వీళ్ళు పెద్దనే ఉన్నాయి, కాళ్ళు లేవని బట్టి అయితే మొత్తమే కాళ్ళు ఉండేది. తాళం వేసేవాడి ఎవరు ఉన్నారంటే లేరా ఈ వంటి ఇయ్యారట. ఎవరు బ్రదర్ నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు ఊర్లో? అవును బ్రదర్, మాది ఈ ఊరు కాదు, పక్క పంట ఊళ్ళో ఫ్యాక్టరీ ఉంది కదా, అలా వర్క్ చేస్తా. మా ఊరి కంచె రావాలంటే బాగా దూరం అవుతుంది. ఇక్కడే దగ్గర ఉంటుంది కానీ ఇల్లు రేఖ తిరిగితే ఇక్కడ దొరుకుతలేదు. అవునా, నాకు తెలిసిన ఒకటి ఇల్లు ఉంది, నీకు ఓకేనా మరి? సరే అన్న, ఇల్లు ఎక్కడ? ఇక్కడనే కొంచెం ముందుకెళ్తుంటుంది, కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది బ్రదర్. అందులో ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం అన్న? ఆ ఇల్లు ఒక ఆంటిదన్నా, అందులో ఒక్కతే ఉంటుంది. ఇంతవరకు అయితే ఎవరికి కిరాయి ఇయ్యలే. ఒకసారి అయితే అడిగి చూద్దాం. ఇతను మళ్ళీనే ఉండు, లేకపోతే ఎక్కడన్నా చూసుకో మరిగా. అబ్బా ఏందన్న, ఒక ఇల్లు ఉందంటే నేను మస్తు సంతోషపడ్డా. మళ్ళీ ఏందండి తిరిగాసు, అసలే టెన్షన్ కొద్దుంది నాకు. నువ్వు టెన్షన్ కొద్దున్నావని నీళ్లు తీసుకొచ్చి ఇచ్చిన. ఒకసారి అయితే ఆంటీని అడిగి చూద్దాం, ఇస్తే నీ అదృష్టం, లేకపోతే చూద్దాం. అబ్బా గట్లా అనకన్నా, మీది ఈ ఊరే కదా, ఆ ఆంటీ మీరు చెప్తుంటది. ప్లీజ్ అన్న ఒక్కసారి మాట్లాడురా అన్న, ఊరు మొత్తం తిరిగినన్న ఎక్కడ కాలేవాట. ప్లీజ్ అన్న నా కోసం ఒక్కసారి మాట్లాడు. సరే బ్రదర్, నా ప్రయత్నం నేను చేస్తా. వెళ్దాంపా. గట్లా అనకూరు ప్లీజ్. ఖచ్చితంగా ట్రై చేస్తా బ్రదర్, వెళ్దాం. సరే ఆంటీ, మేనకాంటీ, ఆంటీ. ఎవరు? ఆగో సీను, నువ్వా? ఏంది గిట్లా వచ్చినావు? ఆంటీ ఇతను కొంచెం పనివాడు వచ్చిన. బాగున్నారా ఆంటీ? నేను బాగానే ఉన్నా సీను, నువ్వు బాగున్నావా? నేను బాగానే ఉన్నా ఆంటీ. ఏం పని? ఈ తమ్ముడు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడ. మన ఊర్లోనే ఇంటి కిరాయి కోసం తిరుగుతుండు. ఈ ఎట్లాగూ మీ ఇంకో ఇల్లు ఖాళీగానే ఉంది కదా, అది కిరాయికి ఇస్తారేమో అని తీసుకొచ్చిన. నీకు తెలియంది ఏముంది సీను, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటా. ఇది వరకు అయితే కిరాయి ఎవరికి ఇయ్యలే. ఏమన్నా డిస్టర్బెన్స్ అది? అయ్యో ఆంటీ, నేను గట్లంటోనేం కాదు, నా పని ఏందో నేనేందో అంతే. సరే ఆంటీ, మీరు మాట్లాడుకోండి, నాకు కొంచెం పని ఉంది, నేను బయటకు వెళ్ళేది. సరే సీను. మీ పేరు? నా పేరు పవన్. ఏ ఊరు మీది? మాది జగిత్యాల. అవునా, అవును కానీ మీకు పెళ్ళయిందా? ఇంకా కాలేదంటీ. కాలేదా? గవర్నమెంట్ జాబా లేకపోతే ప్రైవేట్ జాబా? లేదంటీ, ప్రైవేటే. నేనైతే కిరాయి ఎవ్వరికి ఇయ్యలేదు. ఇంట్లో నువ్వు ఒక్కదాన్నే ఉంటాయి కదా, ఇగల రేపు రోజులు మంచిగా ఉండదు అని ఇయ్యలేదు. నేను గట్లంటోని కాదంటీ. నువ్వు అట్లుంటోని కాదంటున్నావు, అయితే నువ్వు మంచోనివేనా? అవునాంటీ, నిజంగా నేను మంచోని. నువ్వు మంచోనివని అంటున్నావు, ఒక బుజ్జలు అడుగుతా చెప్తావా? దాన్ని బట్టే నువ్వు మంచోనివా చెడ్డోని అనేది అర్థమవుతుంది. అడుగురా ఆంటీ, చెప్తా. నీకు గోడలు దుంకచ్చా? నీకు గోడలు దుంకచ్చా? దున్కచ్చా ఆంటీ, కాకపోతే కొంచెం చిన్న చిన్న అయితేనే దుంకుతా. పెద్ద పెద్ద నాతోటి కాదు, పెద్ద పెద్ద నాతోటి కాదు. ఏంది చిన్న చిన్నవైతే దుంకుతావా? పెద్దవి దుంకవా? పెద్దవి దుంకవా? సరే, నీకు తాళాలు తీయచ్చా? తీస్తా ఆంటీ, అవి కూడా కొత్త అయితేనే. సిలుం బట్టిన అయితే నాతోటి కాదు, సిలుం బట్టిన అయితే నాతోటి కాదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నీ పనులన్నీ సగం సగం పనులేనా? సరే, ఈతరనే కొట్టచ్చా? ఓ ఆంటీ, నెల నంబర్ 1, ముంగటికే కాదు వెనక కూడా కొడతా. నేను గజితగాన్ని, నేను బాయిలో దునికి ఈత కొడతా అంటే
బాయ్ అంతా గజగజ అనకాలే, నీళ్ళని మురుకులు కావాలి, ఎరికేనా? మా చేద్దు గాని ఇల్లు కిరాయి అయితే 3000, 2 నెలలు అడ్వాన్స్ ముందుగానే ఇవ్వాలి, నెలకు ఖచ్చితంగా రూమ్ కిరాయి ఇవ్వాలి. కాకపోతే నాది ఒక కండిషన్, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటా కదా, నాకేమన్నా అవసరం పడితే నువ్వే తీర్చాలి, అట్లయితేనే కిరాయి ఇస్తా. సరే ఆంటీ, మీకు ఏ అవసరం చెప్పుర్రి, నేను ఖచ్చితంగా తీరుతా. సరేనా? సరే చూపిత్తపా. ఏంటి ఆంటీ చూపించేది? ఇల్లు. ఇల్లా? సరే. ఎట్లుంది ఇల్లు? మంచిగా ఉంది ఆంటీ, నా ఒక్కరికి మంచిగా సరిపోతుంది. నీకు చూపించినప్పుడు ఇల్లు ఎంత మంచిగా నీట్గా ఉందో, నువ్వు అయినప్పుడు కూడా ఇల్లు అంత నీట్గా నాకు అప్పచెప్పుకోవాలి. ఎడుగుడుక నువ్వు ఒక్కనే ఉన్నావా అని నీ దోస్తులను వాళ్ళని తీసుకొచ్చుకొని ఇంట్లో అంగడి చేస్తా నడవది. సరేనా? నీకు ఇష్టమైతేనే ఉండు, అడ్వాన్స్ కొట్టు. నాకేమన్నారు ఆంటీ, ఇక్కడ ఒక్కనే కదా, ఇవ్వాలి రారు. సరే ఆంటీ, నాకైతే బాగా నచ్చింది, అడ్వాన్స్ కొడతా. ఆంటీ మీ నంబర్ చెప్పారా, ఫోన్పే చేస్తా. సరే 9945. ఆంటీ పుట్టిన చూడు. సరే, నీకేమైనా ఇబ్బంది అనిపిస్తే నన్ను వచ్చి అడుగు, సరేనా? సరే. మొహమాట పడకు. సరే. ఆంటీ ఉన్నారా? ఉన్నా పవన్, కూసో. ఏమైంది పవన్, గ్లాస్ తీసుకొని వచ్చినావు? ఏం లేదండి, కొంచెం చాయ్ పత్తి కావాలి. చాపత్తా? మరి పాలు ఉన్నాయా ఇవాళ? లేదా ఆంటీ, ఉన్నాయి. ఓహో ఉన్నాయా? అయినా ఈ చాయ్ ఎందుకు తాగుతాను? మంచిగా పాలు తాగితే హెల్త్కి కూడా మంచిది కదా. కరెక్టే ఆంటీ, నాకెందుకో పాలు నచ్చాయి. సరే మీరు చెప్పారు కదా, మెల్లమెల్ల అలవాటు చేసుకుంటా. అవును కానీ నీకు వంట చేసుకోవచ్చా? ఏదో ఆంటీ అట్లా అట్లా. అవునా? సరే, నువ్వు వంట చేసుకున్నప్పుడు మా ఇంటికి రా, ఈయన్నే తిందువు. నువ్వేం మొహమాట పడకు, సరేనా? ఇది నీళ్ళ అనుకో. సరే ఆంటీ. సరే. నువ్వు ఈ రోజు నుంచి వంట చేసుకోకు, ఏం చేసుకోకు, సరేనా? సరే. అవును కానీ మంచిగా పెళ్లి చేసుకుంటే ఇవన్నీ బాధలు నీకు ఉండకపోవు కదా. కరెక్టే ఆంటీ, కొద్దిగా నాకేం తెలియదు, కొంచెం తెలిసినాక చేసుకుందామని ఆగుతాను. నాకంతే. ఏంది, నీకేం తెలియదా? నీకు తెలియకపోతే నేను దగ్గరుండి నీకు తెలియనివన్నీ నేర్పిస్తా. నువ్వేం ఇబ్బంది పడకు, సరేనా? సరే ఆంటీ. నువ్వేం ఇబ్బంది పడకే. సరే ఆంటీ. అర్థమైంది కదా? అవుతుంది ఆంటీ. సరే, గ్లాసి నేను ఇప్పుడే చాయ్ పెట్టిన, పోసుకత్తా, తాగినాక పోదువు. సరే ఆంటీ. ఎట్లుంది చాయ్? సూపర్ ఉంది ఆంటీ. నీలాగానే పెట్టొచ్చిందా, నీకంటే కొంచెం? లేదంటే సూపర్ ఉంది. అవునా? నేనైతే పాలు తాగుతా, అందుకే చెప్పిన పాలు తాగితే హెల్త్కి మంచిదని. సరే ఆంటీ, చెప్పినా కదా, అలవాటు చేసుకుంటాను. సరే, నీకేం అవసరం ఉన్నా మోమాటం లేకుండా అడుగు, సరేనా? ఆంటీ మీరు ఎంత మంచోళ్ళు ఆంటీ, ఊరంతా తిరిగినా ఒక్కరు కూడా కిరాయికి మీ ఇంటికి రాగానే అన్ని క్వశ్చన్లు వేసారు కానీ నేను భయపడ్డా. ఈరోజు ఇంత మంచోళ్ళని తెలియదు ఆంటీ. కిరాయికి ఇచ్చుడే కాకుండా ఏ అవసరం ఉన్నా రమ్మంటారు చూసావా. చాలా సంతోషం ఆంటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో పవన్, మనదల్లా మనకు థ్యాంక్స్ ఎందుకు, మంచిగా మనం కలిసి ఉంటే చాలు. సరే ఆంటీ, నాకు టైం అవుతుంది, నేను పోతా. సరే పవన్. అన్న నమస్తే. నమస్తే, ఎంత బాగున్నా? ఎంత బాగా అన్న, బాగుందిరా? బాగున్నా. అవును, రూమ్ ఎట్లా ఉంది? బాగుందన్న. ఆంటీతో అంత ఓకేనా? ఓకే అన్న, పాపం ఆంటీ చాలా మంచిది,
మొత్తానికైతే మంచి రూమే దొరికింది నీకు. అంత మీదయ్యే అన్న. సరే కానీ ఆంటీతో జాగ్రత్త. మంచిగా ఉన్నంతసేపు మంచిగానే ఉంటుంది కానీ నువ్వు అటు ఇటు చేస్తే కోపానికి వస్తుందా మరి. ఏం లేదన్న, నేను అట్లా ఉంటుంది కాదే. సరే అన్న, నేను పోయేస్తా, టైం అవుతుంది, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. ఓకే సరే. పవన్, ఏమైంది ఇంత లేట్ అయింది? అయ్యో ఆంటీ, ఇవాళ ఇంకా తొందర వచ్చిన, ఒక్కోసారి బాగా లేట్ అవుతుంది. అవునా? అగో ఏమైంది పవన్, అంత డల్గా ఉన్నావు? ఇలా బాగా వర్క్ అయిందండి. అయ్యో సుస్తుందంత. అవునా? సరే నువ్వు వంట చేసుకోకు, నేను ఇంట్లోనే వంట చేస్తా, సరేనా? ఇన్న తిందు. ఎందుకంటే మీకు ఇబ్బంది? అయ్యో గిల్ల ఏమి ఇబ్బంది ఉంది పవన్? నాకేమన్నా అయితే నువ్వు నాకేమన్నా సాయం చేయలేవా? సరే ఆంటీ, ఫ్రెష్ అప్ అయ్యేస్తా. సరే తొందరగా. సరే. వేడి వేడి తిందు. రే మళ్ళీ తాగు. ఏమైందంటే అట్లా చూస్తారు? అదేం లేదు, ఫోను బాగా మాట్లాడుతురు కదా, ఎవరితో మాట్లాడుతురా అని చూస్తానా. ఇవ్వలేరా ఆంటీ, మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడతాను. ఓ అవునా? ఇవాళ డ్యూటీ కోలేదా? వంట చేసుకున్నావా? అయ్యో ఆంటీ, అయ్యో ఆంటీ, ఇట్లా పడ్డారు. లేదు అమ్మా, లేవత్తలేదు. ఏడదాగిందంటీ? కాళ్ళకు. అవునా? ఏడా ఆంటీ? ఇక్కడ ఎక్కడ? ఏందేనా? అక్కడనే. అయ్యో ఆంటీ, గీతగా నొత్తుందంటే బాగానే తాకినట్టుంది. బాగానే గట్టి తాకింది. సరే ఆంటీ, దవాఖానలో పోదాం. అబ్బా, ఇప్పుడు ఎందుకు దవాఖానలకు? కొంచెం జెండు బాంబు పెడితే అదే తక్కువ అవుతుంది. సరే ఆంటీ. కూర్చోరి. జెండుమా వేడుందండి అక్కడుంది. ఇదిగో ఆంటీ, పెట్టుకోరి. నువ్వే పెట్టచ్చు కదా. సరే. ఇక్కడనేనా ఆంటీ? ఇక్కడనేనా ఆంటీ? ఇంకొంచెం పైకి.
ఇంకొంచెం పైకి, కన్నా ఇంకొంచెం పైకి, కన్నా అంటే ఇంకొంచెం పైకి. చేసిందంత చేసి అచ్చడి కూర్చున్నావా? అదేం లేదంటే ఏదో అనుకోకుండా అయిపోయింది, కావాలని చేయలేదు. అబ్బో, అనుకోకుండా అయిపోయిందా? నువ్వు కావాలని చేయలే? లేదంటే నిజంగా. ఎందుకు అబద్ధం ఆడతావు? ఎందుకో మీకు అట్లా జెండుమా పెట్టేసరికి నాది నాకే అర్థం కాలేదు, ప్రొసీడ్ అయిపోయినా. కానీ ఆంటీ మీరు సూపర్ ఆంటీ, సూపర్ ఉన్నారు. ఏంది, నేను అంత సూపర్గా ఉన్నానా? నీకు అంత నచ్చిందా? అవును కానీ ఎట్లుంది? ఎట్లుందంటే ఏమని చెప్పాలంటే మాటలలో చెప్పలేదు, ఆ ఫీలింగే వేరు ఆంటీ. ఆంటీ ఎందుకో మళ్ళా మళ్ళా కావాలంటాను. అవునా, సరే రా మరి. అవునా ఆంటీ? అగో అల్ల మొహమాటం ఎందుకు? నాకు కావాల్సింది నాకు ఇచ్చినావు, నీకు కావాల్సింది తీసుకున్నావు, వీళ్ళు అడగడానికి ఎందుకు మొహమాటం? ఆంటీ ఇలా నేను జాబ్ పోను, మనం ఇలా పొద్దున్న దాకా, సరేనా? సరే. అబ్బా మీరు అట్లా అంటే నాకు ఎప్పుడే పిచ్చిలేస్తాను ఆంటీ. సరే. నేను బాగా వదిలేదు. ఆంటీ ఏందో మళ్ళీ వచ్చినావు? చెప్పిన కదా ఆంటీ ఇలా జాబ్ పోను, పొద్దున్న దాకా అదే పని అని. అబ్బో, బాగానే హుషారున్నావు కదా. ఇంటికి వచ్చినప్పుడు నాకు గోడలు దుక్కరాదు, నాకు ఈత కొట్టరాదు అని మాటలు పెద్ద పెద్ద చెప్పినావు కదా. ఏమో ఆంటీ అప్పుడు గట్లుండే, కానీ వీడికి వచ్చినాక నిన్ను చూసినాక పరిస్థితులు మొత్తం చేంజ్ అయినాయి. అవునా, చాలా హుషారే. ఏమో అంటే నాకు కూడా తెలియదు ఇంత హుషారని, అంతా అది మీరు ఇచ్చిన బలమే. పూలు ఇంకా వాడిపోలేదంటే అప్పటి నుంచి. నువ్వు చేసిన పనికి ఆ పువ్వులు అప్పుడే వాడిపోయినాయి, నేను మళ్ళా ఫ్రెష్గా పెట్టుకున్నా. ఎందుకంటే ఎట్లా నువ్వు నా దగ్గరకు వస్తావని నాకు తెలుసు, అందుకే మళ్ళా పెట్టుకున్నా. అవునా ఆంటీ? సరే ఈ పూలని నిన్ను మళ్ళోసారి పొట్టు పొట్టి చేస్తా బా ఆంటీ. ఆంటీ ఏమైందా ఆంటీ, వామిటింగ్ చేసుకుంటారు? ఏమైందనంటే ఏం చెప్పమంటావు? నేను ప్రెగ్నెంట్. ప్రెగ్నెంటా? చేసిందంతా చేసి మళ్ళీ ప్రెగ్నెంట్ అని ఆశ్చర్యపోతాను. నేనేం చేసిన ఆంటీ? ఇద్దరు ఇష్టంగానే చేసుకున్నాం కదా, మళ్ళీ నేనే చేసిన అంటారు. మీరు అట్లా అనకూడదు ఆంటీ, నాకు భయం అవుతుంది. ఏంది భయం అవుతుందా? చేసిందంతా చేసి నాకు భయం అవుతుందనంటే ఎవరు ఒప్పుకుంటారు? వచ్చినో చేసినా పోతా అంటే నేను ఒప్పుకోను. నా కడుపుకు కారణం నువ్వే. అబ్బా ఆంటీ గట్లా మాట్లాడకూడదు ఆంటీ, తప్పు నా ఒక్కనే తెలియదు కదా, కొంచెం ఎలా మాట్లాడు, ఎవరైనా నింటే ప్రాబ్లం అవుతుంది. ఏంది మంది ఇంటనే నీకు ప్రాబ్లం అయితే ఇప్పుడు నా సంగతి ఏంది? నా కడుపు సంగతి ఏంది? దండం పెడతా ఆంటీ, కొంచెం ఎలా మాట్లాడు ఆంటీ. కడుపు సంగతి అంటే ఆపరేషన్ చేసుకోరండి.
ఏంది నేను అబార్షన్ చేసుకోవాలా? అబార్షన్ చేసుకున్నంత కర్మ నాకేముంది? నీ కడుపు చేసింది నువ్వే కదా, నన్ను పెళ్లి చేసుకో. నీకెట్లా పెళ్లి కాలేదు కదా, నన్ను చేసుకో. ఆంటీ నేనా మిమ్మల్ని పెళ్ళా? ఆంటీ నీకు దండం పెడతాను, నీ కాలు మొక్తా ఆంటీ. ఇంకా తనకు ప్లీజ్ ఆంటీ, నాతోడు కాదంటీ. ప్లీజ్ ఆంటీ, ఆంటీ ప్లీజ్ ఆంటీ. సరే నన్ను పెళ్లి చేసుకోపోతే కానీ ఏమిత్తావు, ఎంతిత్తావు చెప్పు. ఎంతనా? నేనా ఆంటీ? ఏదో పని చేసుకుంటే బతకటోళ్ళం, పని చేసుకుందామని ఇక్కడికి వచ్చిన ఆంటీ. కానీ గిట్ల అవుతుందని నాకు తెలియదు. ప్లీజ్ ఆంటీ, నన్ను గిట్ల ఏ కురి పైసలు అంటే నాతోడు కావు. మాది పేద కుటుంబం ఆంటీ. ప్లీజ్ ఆంటీ గట్ట నాకు. అవన్నీ నా దగ్గర నడవాయి. నువ్వు వచ్చిన పక్కల వండుకొని చేసినప్పుడు తెలియదా నువ్వు పేదోనివని? ఆంటీ గట్ట అనకురా ఆంటీ, నాది తప్పైంది. మాది అసలే బాగా పేద కుటుంబం ఆంటీ. నేను పైసలు పంపిస్తలే, వాళ్ళు తినేది. ఇప్పుడు నేను ఇట్లా చేసినా తెలిస్తే వాళ్ళు చచ్చిపోతారు ఆంటీ. ప్లీజ్ ఆంటీ, నీకు దండం పెడతా ప్లీజ్. వాళ్ళు చెప్తే నాకేంది, నువ్వు చెప్తే నాకేంది? నా సంగతి ఏది చెప్తలేవు చెప్పు. ఏం చెప్పాలండి? నాకు 5 లక్షలు కావాలి. ఆ తర్వాత నీకు నాకు ఏ సంబంధం లేదు. 5 లక్షల? గన్ని పైసలు నేను ఎడికి వెళ్ళేవాళ్ళండి? అన్ని పైసలు ఎడుకోలు తేవాలంటారవా? అయితే నన్ను పెళ్లి చేసుకో. ఆంటీ ప్లీజ్ ఆంటీ, నా తప్పైంది ఆంటీ, ఒక్కసారి క్షమించు ప్లీజ్. ఏంది 5 లక్షలు ఇయ్యక నన్ను పెళ్లి చేసుకోక నాకు కడుపు వేసి వట్టిగానే పోదాం అనుకుంటానవా? నిన్ను నేను వట్టిగా ఇడిచిపెట్టా.